మొగిలిపేట రైతులట. ఇది ఎక్కడ? అయ్యా సీఎం సారు మాకేది రుణమాఫీ, కాంగ్రెస్ ప్రభుత్వమా, మేమేం చేశాం పాపం. అయ్యా సీఎం సారు మాకేది రుణమాఫీ, కాంగ్రెస్ ప్రభుత్వమా, మేమేం చేశాం పాపం అంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల మొగిలిపేటకు చెందిన రుణమాఫీ కాని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం గోడపై ప్రభుత్వ రుణమాఫీ లబ్ధిదారుల పేర్లతో అంటించగా వాటి పక్కనే గ్రామానికి చెందిన రుణమాఫీ కాని 274 మంది రైతుల పేర్లతో ఫ్లెక్సీలను బుధవారం ఏర్పాటు చేసి తమ నిరసన వ్యక్తం చేశారు మల్లాపూర్ రైతులు. అంటే ఒకసారి మీరు ఆలోచించాలి, రాష్ట్ర వ్యాప్తంగా టకీమని వడ్డాయి అన్నారు కదా, మరి ఏమైపోయింది? మేము 70 లక్షల మంది రైతులకు పూర్తి స్థాయిలో కూడా సహకారం అందించినా అని చెప్పిండ్రు కదా, మరి ఏమైపోయింది? దీని సంగతి ఏంది ఒకసారి మీరే చెప్పాలి. తెలంగాణ యావత్తు సమాజానికి సంబంధించి మరి ప్రజలందరికీ కూడా చెప్పాలి కదా. పూర్తిగా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మరి వాస్తవాలు ఇవన్నీ అయినా లేకపోతే ఇంకేది? మనోళ్ళు ఏమని చెప్పిళ్ళు, ఎకరాకు 12,000 చొప్పున 1,40,00,000 ఎకరాలకు 1,40,00,000 ఎకరాలకు దాదాపుగా 70 లక్షల మంది రైతుల ఖాతాలలో జమ చేసిన అన్నారు. మరి ఆ 70 లక్షల మంది రైతులలో ఈ 276 మంది రైతులు లేరా? ఈ ఫ్లెక్సీలలో కనబడుతున్న 274 మంది రైతులు ఏం పాపం చేసిలు? మరి వీళ్ళకి సంబంధించి వీళ్ళకు ఎందుకు రుణమాఫీ చేయలే? దాంతోపాటు మరి ఇక్కడ మల్లాపూర్కు సంబంధించి రైతు భరోసా కానీ రైతు బీమా జరిగిందా ఏంది అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. దీనికి సంబంధించి ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి వీళ్ళందరూ కూడా సీఎం సార్ని అడుగుతున్నారు, సీఎం సారు ఏంది మా పరిస్థితి ఏంది, మా కథ ఏంది, మా లక్షణం ఏంది, జర చెప్పరాదు అని అడుగుతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన వ్యక్తి ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా, నేనేమంటున్నానంటే మీకు రుణమాఫీ కాకపోయినా, దాంతోపాటు మీకు రైతు భరోసా పడకపోయినా నేను ఒక నెంబర్ ఇస్తా, ఆ నెంబర్కు మీరు వాట్సాప్ చేయరు. అట్లా ఇట్లా అని ఊకే ఫోన్ చేయకుర్రి, వాట్సాపే చేయరు. ఇగో ఇది 9908572666. మీకు రుణమాఫీ ఎక్కడెక్కడ కాలే, ఏ గ్రామాలలో కాలే, మీ యొక్క వివరాలు ఏది రుణమాఫీ విషయంలోనైతేనే, దాంతోపాటు రైతు భరోసా అదే పెట్టుబడి సాయం, దీనికి సంబంధించి ఎవరెవరికి పడలేదో అంటే ఎవరెవరికైతే రాలేదో వాళ్ళకి సంబంధించి ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి. అది వీడియో రూపంలో చేయండి. మీ యొక్క పట్టా పాస్బుక్కు సంబంధించి ఎన్ని ఎకరాలు ఉన్నది, మీకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎట్లా పడ్డది, మరి ఈ ప్రభుత్వంలో ఎన్నిసార్లు పడ్డది, ఎన్నిసార్లు పడలేదని మీ దగ్గర ఉన్న మొబైల్తోని వీడియో తీసి నా నెంబర్కు మీరు పంపిరు. నేను చెప్తున్నాను కదా 9908572666, ఇది నా నెంబరే. సో పూర్తి స్థాయిలో కూడా నేనేమంటున్నానంటే, రైతు రుణమాఫీ కాని వాళ్ళు, రైతు భరోసా పడని వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఈ నెంబర్కు వాట్సాప్ చేయరు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీరు పంపించిన వీడియో నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక ఇది ఎట్లున్నదా